అవును, నా మీద నీకు కోపమే రాదా? అయ్యో రాదండి. తప్పు చేస్తే అప్పుడు రాదండి. ఏయ్, ఎందుకు రాదు? ఎందుకు కోప్పడం? తప్పు చేస్తే కోప్పడాలి. అది వదిలి ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక రోజు నువ్వెన్నెన్ని తప్పులు చేసావు, నేను ఏ రోజునన్నా నీ మీద కోపడ్డానా అని నువ్వు నన్ను నిలదీస్తావు. ఆ కథలన్నీ ఈ మధుమతి దగ్గర సాగవు. తప్పు చేస్తే నేను తప్పు చేయను, ఒకవేళ చేస్తే అప్పుడే కోప్పడు, అప్పుడే దెబ్బలాడు, అప్పుడే మర్చిపో. ఏంటి అర్థమైందా? ఏది కోప్పడు, కోప్పడు. రావట్లేదండి. పోరా. ఏమండి ఒక్క నిమిషం అండి, కోపడతానండి. రావట్లేదండి. అరచి. ఏమండి ఏమండి నేను చెప్పేది వినండి, కోపడతానండి ఈసారి. ఏమండి ఏమండి ఒక్క నిమిషం ఆగండి. ఏమండి ఏం మనిషి అయ్యా నువ్వెంత కోపిస్తాడు అయినా ఒక ఆడగుతుని పట్టుకొని ఇలా కిందకు దోసేస్తావా? ఏమ్మా, ఇంకా ఎంతకాలం ఈ మొగజాతికి ఇలా అణిగిమణిగి ఉంటారు? మీరు మారరు. వెళ్ళండి వెళ్ళండి. అనాథ కాలం నుంచి ఇలా అలవాటు పడిపోయారు. కానీ సారీ అండి, తెలియక. పర్వాలేదే, ఇలాగే కోప్పడాలి. సరే, నేను రేపు ఇంట్లో రెడీగా ఉంటాను, వచ్చి మా నాన్నతో చెప్పి తీసుకెళ్ళు. ఏమండి బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటాను, అక్కడికి రండి. ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. ఏమండి బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటానండి. ఇంటికి రా. ఏమండి ఏమండి మునగాల దిగా వాళ్ళెవరు? మునగాల్లో దిగేవాళ్ళు పరమేశ్వర గారు అబ్బాయి, మా అబ్బాయిని సూర్యాపేట కారు తెమ్మని చెప్పాను. అట్టగే మిమ్మల్ని మీ ఇంట్లో దించేసి వెళ్తాను, కూర్చోండి. కండక్టర్ గారు, మా కోసం మీ రూల్స్ ఏం మార్చుకోనక్కర్లేదు. మీరు సూర్యాపేటలో ఆపండి, మా కారు వస్తుంది. అయితే నాకేంటి? ఇదే మీ ఊరా? ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఒక మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు నుంచి మళ్ళీ స్ట్రైట్ గా వెళ్తే మన ఇల్లే. పెద్దమ్మ గారు ఫోన్. వచ్చి మీకు దోశ వేసిస్తానండి, వస్తూనే ఉన్నాను. హలో డాడీ, నేను సూర్యాపేట జంక్షన్ లో వెయిట్ చేస్తున్నాను. నేను మన ఊరు దాటాను, ఇంకా సేపట్లో వచ్చేస్తాను. ఓకే డాడీ. ఓకే లేదా? బాయ్. వస్తాను. నేను ఫోన్ చేస్తాను. టైంకి ఫోన్ చేయండి. ఓకే ఓకే. ఆపండి. ఏంటండి ఇది? ప్లీజ్ ప్లీజ్, నెక్స్ట్ స్టాప్ లో దిగేస్తా కదా. సార్ సూర్యాపేట ఇంకెంత దూరం ఉంది సార్? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. అనుకుంటూనే ఉన్నా. సార్ కొంచెం బండి ఆపమన్నాడు సార్. ఎందుకు సార్? సూర్యాపేటలో దిగాల్సిన నిద్రలో పడి ఇక్కడ వరకు వచ్చేసాను. ఇక్కడ దిగి ఎలా వెళ్తారు సార్? మునగాల్లో దిగి పల్లె వెలుగు బస్సులో వెళ్ళండి. ఓకే సార్.
మీరు రండి. నేను ఉంటే హెల్ప్ గా ఉంటుంది. నువ్వు ఎక్కు. అయితే నేను ఉంటానండి. వెళ్ళు. ఏమండి మీరు రండి. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అలాగే చెప్తారు, మీరేం భయపడకండి. త్వరగా స్టార్ట్ చేయండి, పోనివ్వండి. ముందు పబ్లిక్ కంట్రోల్ చేయండి, పదండి. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. మీకే చెప్పండి. తప్పండి, తప్పండి. వెళ్ళండి. అమృత, అమృత, నేను గుర్తున్నాను. నేను మాట్లాడి అనిపిస్తుందా? అమృత, అమృత, నేను వెతుక్కుంటూ విజయవాడ వెళ్ళా. అమృత, అయ్యో అమృత, అమృత, నేను గుర్తున్నానా? నేను వెతుక్కుంటూ మీ అక్కల ఇంటికి కూడా వెళ్ళా. అమృత, అమృత, అక్కడ ఎవరు లేరు. ఏం లేదమ్మా, ఇల్లు ఏం లేదు, తగ్గిపోతుంది. అమృత, అమృత, నీకేం కాదు. హలో, తప్పండి, అమృత, కళ్ళు తెరు. తప్పండి. హలో, నన్ను చూ- excuse me. హలో, పిల్లలు ముందు పోనివ్వండి. మీరు కొంచెం దిగండి ప్లీజ్. అమ్మ కావాలి, ఎక్కు. నొప్పి పుడుతుంది. మీరు కూడా ఎక్కి. తొందరగా తెంపండి. మీరు ఎక్కండి. ఏడవకమ్మా. లేదు, నాకు కూడా వచ్చిన అతనికి తలకి దెబ్బ తగిలింది. బాధపడకమ్మా, అతనికి ఏం కాదు. చెవు నుంచి రక్తం వచ్చింది, అందుకే భయంగా ఉంది.
చేస్తారా ప్లీజ్? వదినొస్తే ముందు నేనే మాట్లాడతాను. హలో, ఎవరండి? అత్తయ్య, నేను మధుమతిని. మధుమతి, ఊరు నుంచి అక్క కూతురు కోడలు పిల్ల జల్లా వచ్చారు. ఎంతసేపట్లో వస్తారు? ఆగండరా, ఆగండి. హలో హలో మధుమతి, అత్తయ్య, ఇక్కడ వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అయ్యో కృష్ణ! ఇప్పుడు ఎక్కడున్నారు? నేను సూర్యాపేట జీహెచ్కి వెళ్తున్నాను. మీరు కొంచెం వచ్చేస్తారా? అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మా కళ్ళు తెరవమ్మా. చూడకూడదు రా బుజ్జి. నేను చూస్తాను. అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మా నొప్పిగా ఉందమ్మా. బాబు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? పేరు పూజ, ఎంజిఐటి ఇంజనీరింగ్ కాలేజ్, ఊరు కోదాడ. కృష్ణ! 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 అయ్యో! కృష్ణ! ఎవరు? నన్ను వదిలేయబోయా! అయ్యో! కృష్ణ! నేనేం చేయలేను! అయ్యో! ఆమెకి చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ గారు చూడకూడదని చెప్పారు. తర్వాత రండి, వెళ్ళండి. అయ్యో ఇదంతా నా వల్లే జరిగింది. నేను లేకపోతే మనోళ్ళే దిగుండేవాడు. ఏడవకమ్మా, యాక్సిడెంట్ జరిగితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎందుకు యాక్సిడెంట్ జరగాలి? ఇతనే తప్పు చేశాడు. చనిపోయే వయసు అవుతుంది. ఇతను లాంటి మంచి మనిషి కూడా ఉన్నాడు సార్. ఓకే ఒక కృష్ణకాంత్ సార్. డాక్టర్ ఎక్కడుంది? డాక్టర్, డాక్టర్, నేను విజయవాడ సిఎస్హెచ్ లో నర్స్ గా పనిచేస్తాను. ఇక్కడ యాక్సిడెంట్ లో చనిపోయాడు కృష్ణకాంత్. అది నా అవయవాలు దానం చేశాడు డాక్టర్. నేను తన కలిసి అతను చాలా మంచి డాక్టర్. అతను చనిపోయాడు. ముందు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోమ్మా. అట్లీస్ట్ తన కన్ను కిడ్నీ అయిన ప్రాణాలతో ఉంటాడేమో డాక్టర్. ఏమైనా కుదురుతుందా అవన్నీ తీసుకో. పిన్ని, ఇదిగో ఈ నుండిగా మన అమృతకి ఏం కాదు.
మిమ్మల్ని చూడడానికి అమృత వచ్చిందండి. అమృతకేం కాలేదు కదా, అది ఎక్కడుంది? నేను అసలు పంపించను. అమృత ఏంటి అందరూ పేషెంట్ డిస్టర్బ్ చేస్తున్నారు? ఇక్కడ ఎవరు ఏడవకూడదు. రండి బయటికి రండి. త్వరగా వెళ్ళండమ్మా, బయటికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండమ్మా. సిస్టర్, ఈయన కూడా ఒకసారి చూసి రానివ్వండి ప్లీజ్. డిస్టర్బ్ చేయొద్దు, త్వరగా వచ్చేసేయండి. వెళ్ళండి. అమృత, నేను మాట్లాడేది వినిపిస్తుందా? నా ప్రేమని ఇలాంటి పరిస్థితిలో చెప్తారనుకోలేదు అమృత. నేను నిన్ను ప్రేమిస్తున్నా అమృత. నువ్వు నాతో ఉన్నంత వరకు తెలియలా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నువ్వు ఊరెళ్ళిపోయినా ఈ 6 నెలల్లో కనీసం ఒక 50 సార్లు బస్ స్టాండ్కి వచ్చి ఎదురు చూసుంటాను. నువ్వు వస్తావన్న నమ్మకంతో ఎన్ని రోజులు 15B 37Gలో తిరుగుంటారో తెలుసా? అమృత, విజయవాడ, ఈ 2 తప్పు నాకు వేరే ఏమి తెలియదు. కానీ నాకు తెలుసు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని. కానీ ఇలా సార్ డిస్టర్బ్ చేయొద్దు సార్. రండి సార్, రండి. గౌతమ్.